మొదటి ప్రార్థనా అంశం. ఒడిశా నబరంగపూర్ జిల్లాలో కాపేనా అను ఒక ఆదివాసీ గ్రామంలో ప్రార్థనా సమావేశం జరుగుతూ ఉండగా దాదాపు 30 మంది క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవ కుటుంబాలను ఒక చర్చిలో బంధించి క్రీస్తును విడిచిపెట్టకపోతే గ్రామము నుండి బహిష్కరిస్తామని బెదిరించారు. అదే గ్రామానికి చెందిన 2 క్రైస్తవ యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాపేనా గ్రామంలో ఉన్న చర్చిని కూల్చివేస్తామని లౌడ్ స్పీకర్ల ద్వారా బెదిరింపులు చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తక్షణమే తగు చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గర సాదులానగర్ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి ఇంటిలో పాస్టర్ గారు ప్రార్థన నిర్వహిస్తూ ఉండగా ఆ గ్రామంలోని క్రీస్తు వ్యతిరేకులు 50 మంది దాకా ఇంటిని చుట్టుముట్టి పాస్టర్ను బయటకు రావాలని బలవంతం చేశారు. ఆ ఇంటివారు తలుపు వేసుకొనగా బయటకు వస్తే దాడి చేయడానికి కాచుకొని ఉన్నారు. దేవుని కాపుదల భద్రత కోసం ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో హిందూ మతవాదుల మూకలు 6 క్రైస్తవ కుటుంబాలకు క్రీస్తును విడిచిపెట్టమని ఆజ్ఞాపించారు. లేని ఎడల తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించి వెళ్ళారు. కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి క్రీస్తును విడిచిపెట్టని 4 కుటుంబాలను ధ్వంసం చేశారు. వీరు పూర్తిగా నిరాశ్రయులైనారు. పోలీసులను ఆశ్రయిస్తే వారి దగ్గర నుంచి ఎటువంటి సహకారం అందలేదు. దేవుడు వీరిని బలపరిచి అన్ని విధములైన సహాయము దొరుకునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. మద్రాసు హైకోర్టు ప్రభుత్వ స్థలం లేదా భూమిపై మతపరమైన స్వభావం ఉన్నప్పటికీ ఆక్రమణను అనుమతించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. తగిన నోటీసు ఇచ్చి ఆక్రమణలను తొలగించడం మున్సిపల్ కమిషనర్ విధి అని కోర్టు తెలిపింది. దేవుడు తన కార్యమును జరిగించున్నట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, పట్టణాలలో, గ్రామాలలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘములో దేశములో జరుగు ప్రతి క్రైస్తవ వ్యతిరేక క్రియలు ఆపబడుటకు ప్రార్థనలు జరుగునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 5,30,000 మంది గంగౌటా తెగకు చెందిన బీహార్ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విమానం బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతూ ఉండగా కుప్పకూలిపోయింది. మంటలు వ్యాపించడంతో అజిత్ పవార్తో పాటు 5 మంది మృతి చెందారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు పటిష్టత కలిగి ఉండునట్లు ప్రార్థించుదాం.